హలో ఐటీ ఫ్యామిలీ, ఇవాళ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాం. సో ఇవాళ అయితే షవర్మా మేకింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాం అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనే చూపిస్తాం. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి కంటెంట్ అనేది ఉంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కొక్కరైతే ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే ఒకరేమో చపాతీలు చేస్తున్నారు, ఒకరు కాలుస్తున్నారు, ఒకరేమో చికెన్ ఫ్రై చేస్తున్నారు. అందరు ఒక పనిలో అయితే లీనమైపోయినారు. నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నా. ఇక్కడ ఆఖరికి మా పొట్టిది కూడా చపాతీలు చేస్తుంది చూడండి. మేము ఇక్కడైతే నార్మల్గా రుమాలి రోటీ ఏం చేయట్లేదు, నార్మల్గా చపాతీ అయితే వేస్తున్నాం అనమాట. అందుకే చెప్పే ముందే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నా. సో చపాతీ లాగా చేసుకోవాలి, బట్ చాలా సన్నం చేసుకోవాలి. అంటే చపాతీలు కొంచెం లావు చేస్తాం కదా, అట్లా కాకుండా చాలా సన్నగా పెద్ద సైజులో వేసుకోవాలన్నమాట. అండ్ నీట్గా లేదని ఏమనుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలామంది చుట్టాలు ఉన్నప్పుడు కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. సో దాన్ని ఏం పట్టించుకోకండి. అండ్ నెక్స్ట్ మా ఇద్దరు కోతులు చూడండి ఏం చేస్తున్నారో. ఇక్కడ అన్ని పావులు తెచ్చుకొని సామాన్ అనమాట, చిన్నగా మినీచర్ కుకింగ్ లాగా వేస్తున్నారు. సో దాంట్లో వాటర్ పోస్తున్నారు, మురుకులు వేస్తున్నారు, వాళ్ళు ఏదో వేస్తున్నారు. మా వాళ్ళు అయితే ఇక చీకటో ఇది పొద్దునో మధ్యాహ్నమో టైమింగే లేదు అసలు. నాకైతే కైటే కనబడలే, ఏదో కైట్ ఎగిరేస్తున్నారు. అండ్ ఇక్కడ మా అత్త ఏం చేస్తుంది అంటే చికెన్ కాలుస్తుంది. సో సేమ్ మాకు షవర్మా టేస్ట్ రావాలని చెప్పి చికెన్ అయితే ఇట్లా కాలుస్తుంది బొగ్గుల పైన. బొగ్గులు సెటప్ అంతా వేసిర్రు అప్పుడే. సో ఇక్కడ బొగ్గులు తయారు చేసి దాని తర్వాత దాన్ని అయితే మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ని, అంటే నార్మల్ మ్యారినేషన్ మీకు తెలుసు కదా, ఉప్పు కారం మసాలాస్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసి ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే మనకి ఇట్లా మొత్తం సీకులకి కూర్చేసి ఇట్లా అయితే ఫ్రై చేస్తుంది. సో ఫస్ట్ మనం కూర్చేటప్పుడు మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకొని దానికైతే స్టిక్కి అటాచ్ చేయాలి. మొత్తం 2 sides మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మా పొట్టిదేమో తీసుకొచ్చి కుక్కర్లో కూడా పెడుతుంది చపాతీని కుక్కర్లో పెట్టి వేస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ వేస్తుంది అని చెప్పి నేను కూడా వేస్తాను, ఏదో చపాతీని వేస్తూనే ఉంది ఆమె కూడా. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చెప్పారు కదా. ఒకరేమో చపాతీ బాల్స్ అవి తయారు చేస్తున్నారు, పిండి ముద్దలు. ఇంకొకరు చపాతీ చేస్తున్నారు, ఒకరు కాలుస్తున్నారు. అండ్ పక్కన దానిపైన మా మామయ్య అయితే పకోడీలు వేస్తున్నారు అనమాట. సో వేడి వేడి పకోడీలు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే వేస్తున్నారు. చాలా టేస్టీగా ఉండే. అండ్ ఇక్కడ మనం చపాతీ అనేది కూడా బాగా అంటే నార్మల్గా కాల్చుకోండి, ఎందుకంటే ఎక్కువ కాల్చినా కూడా మొత్తం మాడిపోతాయి. మరి కొన్ని మాడిపోయినాయి, అందుకే చెప్తున్నాను. మేము దగ్గర ఒక 25 or 22 చపాతీస్ చేసినాం, అన్ని గనం అనమాట. సో ఒక్కొక్కరు 2 తినేసే వరకు తొందరగా అయిపోయినాయి. చేయడానికి అయితే చాలా ప్రాసెస్ పట్టింది, లిటరలీ 2 to 3 hours పట్టింది చేయడానికి. కానీ తినడానికి అయితే ఒక ½ an hourలో మొత్తం అయిపోయినాయి. సో చేయడానికి అయితే ఇంత కష్టం, ఇంతమంది కష్టం ఉంది. అదే కొనుక్కొచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది కదా. సో దాంట్లో ఎందుకులే అని చెప్పి మేమే వేసుకున్నాం. ఇక్కడ మీకు చికెన్ కనబడుతుంది కదా, ఒక లైట్స్ వేసుకుంటూ అండ్ కాల్చుకుంటూ. అండ్ మనం బొగ్గుల పైన కలిస్తే ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది, నార్మల్గా ఫ్రై చేయడం. లేదంటే మంట పైన కాలిస్తే అదంతా నార్మల్గా ఉంటుంది, బట్ బొగ్గుల పైన ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో ఆయిల్ వేస్తూ ఫ్లిప్ చేస్తూ ఉన్నారనమాట. ఇలాంటి టైంలోనే ఫ్యామిలీ అంటే ఏంటో అనేది అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే అదో పని ఇదో పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేస్తున్నాం. వీళ్ళందరికల్లా అయితే చికెన్ పైనే ఉన్నాయి, ఇంకెప్పుడు అవుతుందా ఇంకెంత అని. అట్లా ఒక 4 rounds అయినాయి అనమాట. అట్లా 3 sticks. చాలా టైం పట్టింది. ఇంకా మా పొట్టి చూడండి వచ్చి చూస్తుంది, దానికి ఏదో అర్థమైనట్టు. అది ఎన్ని మాటలు మాట్లాడిందో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అత్త, పిన్ని, ఆడ నువ్వు కనిపిస్తలేవా, అందుకే అక్క అక్క అంటున్నావు. అన్న, అమ్మ, అమ్మ, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అంటే చెప్తాను. అక్క, తాత, 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 మొండి, చెర్రి. ఇంకా దాని తర్వాత వీళ్ళైతే అన్నం వండినారంట. ఏం వండినారు చూపి అంటే ఆ మురుకుల్ని వాటర్లో వేసి ఒక కర్రీ, వాటర్లో వేయకుండా ఒక కర్రీ, బిర్యానీ రెడీ అని చెప్పి చూపిస్తున్నారు. ఇంకా వాటర్ పోసుకొచ్చి బిర్యానీ రెడీ అయ్యి మీరు కూడా తినండి అని అన్నారు. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ అది. ఇంకా దాని తర్వాత మా పొట్టిదైతే అస్సలు మాటినట్లే. మీరు ఎప్పుడు ఫోన్తోనే చూస్తారు కదా, ఫోన్ లేకుండా చూడండి ఎంత అల్లరి చేస్తుందో. ఎప్పుడు ఫోన్ చూస్తూనే నేను వీడియో తీసేదాన్ని, బట్ ఈరోజు మంచిగా మాట్లాడింది. అసలు ఫోన్ తీస్తే అస్సలు మాట్లాడదు, కానీ వాళ్ళైతే ఫుల్గా మాట్లాడింది, అందుకే రికార్డ్ చేసి చూపించా. అండ్ చపాతీస్ అయితే దగ్గర పడ్డాయి, అంటే అవి అయిపోవడానికి వచ్చినాయి. ఇంకా ఈ చికెన్ కూడా లాస్ట్ అనమాట. ఈ చికెన్దే ఇంకా దీనికోసం చాలాసేపు పట్టింది, ఎందుకంటే మంచిగా కుక్ అవ్వకపోతే అసలు టేస్ట్ ఏముండదు కదా. మళ్ళీ మొత్తం మ్యారినేట్ చేసిన
పసుపు అల్లం ఎల్లిగడ్డ అదంతా ఫ్లేవర్ వస్తుంది. అందుకే దాన్ని మంచిగా మ్యారినేట్ అయ్యే వరకు వెయిట్ చేసినాం అనమాట. ఒక్కొక్కటి ఒక 5 minutes అట్లా ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఇట్లా అనమాట ఆ సీకుకి ఇట్లా మొత్తం గుచ్చుకోవాలి. మనకి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని. కొంచెం మొత్తం ఇవైతే మేము తీసుకుంది మొత్తం బోన్లెస్సే తీసుకున్నాం అనమాట. తినేటప్పుడు కూడా మనకి ఈజీ ఉంటుంది. విత్ బోన్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చిన్నపిల్లలకైనా కూడా అని చెప్పి. సో దానికి ఎంత సేవ చేయాలో అక్కడ ఇక్కడ అటు సైడ్ నుంచి మంట ఆరిపోతుంది అని చెప్పి ఇంకా ఏమనంట కింద వదిలేయాలంట. వదిలేస్తే దీన్ని పట్టుకొని ఆడుకుంటుందంట. ఈమెదే మొత్తం రచ్చ. అందరు ఈ మాట తినాలి, మన మాట ఏం వినదు, అంతే వేస్ట్. సో ఇంకా మొత్తం అందరు అల్లరి చేపించింది. ఇంకా పడుకుంటే అయితే బోర్ కొడుతుంది మా చింతలు పడుకుంటే. అది ఉంటే అయితే ఫుల్ టైంపాస్ మాకు. ఇంకా లాస్ట్గా అది మొత్తం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక స్పూన్తో అయితే మనం తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, కాలుతూ ఉంటుంది. అందుకే ఒకటి తర్వాత ఒకటి మంచిగా కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం మాడినట్టు అనిపించినా ఏం కాదు, ఎందుకంటే అది మాడిపోయింది మనం తీసేయచ్చు. ఆయన ఫ్లేవర్లో ఏం అర్థం కాదు, కానీ మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వకపోతేనే ప్రాబ్లం అనమాట. ఇది లాస్ట్ వన్. ఇంకా మంచిగా ఫ్రై చేసి ఇట్లా ఊపడం, పైనుంచి ఊపాలి, ఇంకా లైట్స్ పెట్టాలి. ఇక్కడైతే ఫుల్ టైం పట్టింది, దీనికి ఎక్కువ ప్రాసెస్. ఫైనల్గా చికెన్ అయితే మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా దీనికోసమే మొత్తం అన్ని వెయిటింగ్. సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొత్తం దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. దీనికోసం మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం ఇప్పుడు బోన్స్ ఉన్నాయనుకో దాన్ని పీసెస్గా కట్ చేసుకోవడం మస్తు ప్రాబ్లం అవుతుంది. అందుకే బోన్లెస్ తీసుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇది మంచి కుక్ అయితే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. అక్కడ మంచిగా ఫైన్గా కుక్ అవ్వకపోతే ఇక్కడ కట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు మనకి షార్మా చేసేటప్పుడు కూడా గ్రిల్ చికెన్ అలానే తీసుకుంటారు కాబట్టి ఇట్లా మంచిగా పీసెస్ అయితే నీట్గా కట్ అవుతేనే మనం తినేటప్పుడు బాగుంటుంది. అండ్ ఎక్కువ వరకు క్వాంటిటీ వస్తుంది, లేదంటే పెద్ద పీసెస్ అన్నీ పోతాయి, అంటే సరిపోదు అనమాట. మేము 21 అట్లా చేసినామని చెప్పినా కదా. సో దానికోసం ఎక్కువ కావాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ప్రాసెస్ అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇందాక చపాతీ చేసుకున్నాం కదా, అది చపాతీ యాక్చువల్ రుమాల్ రోటీ మీకు పాసిబుల్ ఉంటే కొనుక్కొచ్చుకొని చేసుకోండి, లేదు అంటే చపాతీ చేసేసుకోవచ్చు. సో దానికైతే ఫస్ట్ మనం మైనీస్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దానిపై నుంచి చికెన్ అయితే ఫస్ట్ మేము మిస్టేక్ చేసినాం, మీరు అలా చేయకండి. ఫస్ట్ మైనీస్ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత మీకు ఎంత చికెన్ కావాలో అంత పెట్టిన తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి. మావి కొంచెం మాడినాయి, బట్ మీరు కొంచెం చిన్న ఉన్నప్పుడే అంటే కొంచెం ఫ్రై అవ్వగానే తీసేసేయండి, అందుకే చెప్పా, ఎక్కువ మాడగొట్టుకోకండి. సో దాని తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక 1 side అంటే ఒకసారి ఒక 1 second అట్లా అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో తవా పైన ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదు. ఎందుకంటే చాలాసేపు అయిపోయింది కదా చపాతీలు వేసి, చల్లగా అయిపోతుంది అని జస్ట్ ఒకసారి అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మన షవర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇట్లానే మేమైతే 21 అయితే తొందర చేసేసుకున్నాం. ఇంకో ఇట్లా సేమ్. సో ఫస్ట్ చపాతీ పెట్టుకోవాలి, దానిపై నుంచి మైనీస్ వేసుకోవాలి. మీకు మైనీస్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఒకవేళ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఇస్తా. సో అది రికార్డ్ చేయలేదు యాక్చువల్గా, మేము ఫుల్ వీడియో తీసుకోవాలనుకోలే, అందుకే రికార్డ్ చేయలేదు. ఒకవేళ మీకు కావాలంటే ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ చపాతీ అయితే పెట్టుకొని దానిపైన మైనీస్ యాడ్ చేసి దానిపై నుంచి చికెన్ అనమాట. చికెన్ చాలా చిన్న చిన్న పీసెస్ వేసుకొని దాన్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, అంటే మనకి ఎక్కడ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది తినేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి దాన్ని పంపకాలన్నమాట. ఒక్కొక్కరు 2 తీసుకుంటారు, ఒకరు పెద్దగా అయిందంటారు, చిన్నగా అయింది అనుకుంటారు. దీని దగ్గర గొడవలన్నమాట. ఇంకా మొత్తం అయితే పైకి వచ్చి కూర్చున్నాము, ఇంకా సెట్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కటి ఆల్రెడీ అయిపోయింది, ఇది సెకండ్ రౌండ్ అనమాట. హాఫ్ ఎక్స్ట్రా మిగిలిన అన్ని హాఫ్ చేసుకున్నాం. ఇంకా మైనీస్ పెట్టుకొని ఇంకా డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు, యమ్మీగా జ్యూసీగా. సో మధ్యలో ఇంకా చికెన్ ఫ్లేవర్స్ అట్లా టచ్ అవుతుంటే మస్తు అనిపించింది. బయట కొనుక్కుంటే మాకైతే ఫుల్ బిల్ అయ్యేది, ఇంకా మాకైతే అండ్ ఫైనల్గా వీడియో అయితే ఎండ్కి వచ్చింది. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.